ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు అందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటాను. ఈరోజు మీకు కాకరకాయతో నిలువ ఆవకాయ చేయడం చూపిస్తున్నాను. అది ఎలా చేయాలో మీకు చెప్తాను. నేను ముందుగా ఏం చేశానంటే కాకరకాయని శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకున్నానండి. ఈ కడిగి పెట్టుకున్న కాకరకాయలని ఇలా చక్కెరలా తరుక్కోవాలండి. ఈ కాకరకాయలో గింజలు మీకు కావాలంటే ఉంచుకోవచ్చండి, లేకుంటే లేదు. షుగర్ అనేది కంట్రోల్ అయిపోతుందండి. అప్పుడప్పుడు అడప మధ్య మధ్యలో కాకరకాయ వెరైటీస్ చేసుకుని తినాలి. ఒంటికి మంచిది. డాక్టర్ అవసరం లేకుండా షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. దీని రసం కూడా జ్యూస్ కూడా చేసుకుని తాగుతానండి, కాకరకాయ జ్యూసు. నూనె సరిపోయేటంతా వేసుకోవాలండి. నూనె కాగాలండి, కొంచెం వేడవ్వాలి. వేడెక్కిందండి నూనె. కాకరకాయ ముక్కలు వేసేస్తున్నా. ఇవి కూడా వేగిపోయాయండి, తీసేసి పక్క పెడుతున్నాను. నేను ఇప్పుడు ఈ నూనెని చల్లారి పెట్టేసుకుంటాను. ఈ లోపల మన బెల్లమును ఉప్పు కారం అవన్నీ రెడీ చేసుకుందాము. బెల్లం తురుముకుందాం ఫస్ట్. వేడి ఉండకూడదు. తరిగేదానికన్నా ఇలా తురిమితేనే బాగా వస్తుంది, మంచిగా కలిసిపోతుంది పచ్చడిలో. లేవు కదా కాకరకాయలు, కొంచెం లైట్గా చేదు విరగడం కోసం అంతే. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇక బెల్లం తురిమేసుకున్నానండి. ఒక 3 గ్రాములంత బెల్లం, అంటే ఒక 3 టేబుల్ స్పూన్ అంత బెల్లం తురిమేసి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు ఈ కాకరకాయ ఆవకాయ కలపడం కోసం అండి నేను పావు టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ మెంతి పొడి, 1½ వచ్చి ఆవ పొడి తీసుకున్నాను. మళ్ళీ 1½ టేబుల్ స్పూన్ వచ్చి సాల్ట్ తీసుకున్నా. 2½ టేబుల్ స్పూన్స్ వచ్చి కారం తీసుకున్నాను. 30 గ్రాములు వచ్చి బెల్లం తీసుకున్నా అండి. కాకరకాయలు వేయించి పెట్టుకున్నవి పూర్తిగా చల్లారిపోయాయి. ఇప్పుడు ఇవన్నీ పొడులన్నీ ఒక దగ్గర కలిపేసుకుందాం. ఈ మెంతి పొడి, ఉప్పు, కారము, ఆవ పొడి, పసుపు అన్నీ బాగా కలవాలి. కలిపాక నూనె చల్లారిపోతుంది కదా, వేలు పెట్టి చూడాలి చల్లగా అయిందో లేదో. చల్లారిపోతే అప్పుడు ఇందులో కలిపేసుకోవాలండి. బాగా ముక్కలు ఇదవుతాయి. కొంచెం నూనె ఒక పీసరు ఉండాలండి, లేకుంటే నూనె ముక్కలు నానవండి. అందులో నానకుండా గట్టిగా ఉంటాయి. సరిపోయేంత నూనె వేసుకోవాలి. ఇలా అన్నీ కలిపేసుకోవాలండి. ఇదంతా కలిపేసానండి, ఆవకాయ పొడి ఇవన్నీ. ఇప్పుడు ఇందులో కాకరకాయ ముక్కలని బాగా ఇది చేయాలి. ఇలా కలుపుకోవాలి, ముక్కకు బాగా పట్టించాలి ఉప్పు కారాలని. ఇలా పట్టుకుంది చూడండి. మనం పన్నీర్కి ఎలా మ్యారినేట్ చేస్తామో అలా ఈ కాకరకాయ ముక్కలకి ఉప్పు కారం అన్నీ ఇలా పట్టించి ఇలా గుత్తెత్తి పెట్టాలి. ఆవకాయ ముక్కలు, ఆవకాయ ఊరగాయ పెట్టినప్పుడు మనం ఉప్పు కారం అన్నీ ఎలా పెట్టుకుంటాం, ఆవకాయ ముక్కలకి సేమ్ అలాగే చేసుకోవాలండి. అలా పెట్టుకోవాలి. అలా పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకోవాలి. మళ్ళీ కొన్ని ముక్కలు వేసుకోవాలి, మళ్ళీ నూనె వేసుకోవాలి పైనుంచి. నేను ఇంగువ వేయడం మర్చిపోయానండి. కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలండి, మంచి రుచి వస్తుంది. కాస్తంత ఇంగువ కూడా వేసుకోవాలండి. నూనెలో వేసినా పర్వాలేదండి. ఇంగువ వేడి నూనె ఉంటుంది కదా, అందులో కొద్దిగా గోరెచ్చగా ఉన్నప్పుడు వేసేస్తే బాగుంటుంది. నూనెలో వేసేసానండి నేను. ఇక పైనుంచి నూనె వేస్తున్నాండి కొంచెము. మళ్ళీ కాకరకాయ ముక్కలు వేసుకున్నా అండి.
పైనుంచి కాస్త కారం కలిపింది ఉంటుంది కదా, కొద్దిగా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే కొంచెం గ్రేవీ సరిపోతుందండి, లేకుంటే అన్ని ముక్కలు ముక్కలు ఉంటాయండి, కాకరకాయ ముక్కలు ఉంటాయి. కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి నేను ఉప్పు కారాలన్నీ కొద్దిగా ఎక్కువే కలుపుకున్నాను. అంటే ముక్కలకు సరిపోయింది కాకుండా ఇంకొక అర గ్లాసు అన్నీ కలిపి ఎక్కువ వేసుకున్నా. దీన్ని దోశల్లోకి వాటిల్లో కూడా వేసుకుని తినచ్చండి, చాలా బాగుంటుంది. లేకుంటే ఇప్పుడు మామూలుగా రవ్వ దోశ అలాంటివి వేస్తాం కదా, దానిపైన ఈ గ్రేవీ లాంటిది తీసి అప్లై చేస్తే కూడా దోశ చాలా రుచి వస్తుంది. దోశ కానీ మన ఉప్మాలో వేస్తే కానీ మంచి రుచిని వస్తుంది. మీరు ఒకసారి అయితే ఉప్మాలో కన్నా దోశలో వేసి చూడండి, చాలా బాగుంటుంది. అయితే మొత్తం వేసేసానండి. ఇప్పుడు నూనె కూడా వేసేస్తున్నా. ఒక రోజు మొత్తం 2 రోజులైనా మ్యాక్సిమం నాననియాలండి. నాననిస్తే ఇప్పుడు ఈ ఉప్పు కారం పులుపు అన్నీ అంటుకుంటుందండి గ్రేవీకి. చూసారా, మొత్తం నూనె పట్టేసిందండి. 50 గ్రాములంత నూనె వేసాను నేను. మొత్తము 50 ml అంత ఆయిల్ వేసాను. ఒకసారి దీన్ని కలిపేసుకుందాము. ఈ ముక్క నానాలి కదా, అందుకని నూనె పడుతుంది. అది మొత్తం ఇంకొంచెం వేసుకోవచ్చు కూడా కావాలంటే. ఇది ఊరాక చూద్దాము, ఒక 2 రోజులు అయ్యాక సరిపోయిందో లేదో చూసి మళ్ళీ కలుపుకుందాం. టేస్ట్ చూసి చెప్తానండి కొంచెం ఎలాగుందో మీకు. గ్రేవీ, ఆవకాయలో గ్రేవీ బాగుందండి, తీయగా కమ్మ కమ్మగా బాగుంది. కాకరకాయ ఆవకాయ మీకు కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త వీడియోలతో మీ ముందు ఉంటాను. మీకు కనుక ఎలా వచ్చిందో కుదిరిందో ఇది కమెంట్ రూపంలో నాకు తెలియజేయండి. బాయ్ బాయ్.